నమస్తే వెల్కమ్ టు జీవన రేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దంటెపు బసవానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, అసలు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది కామన్గా చాలా మందిలో వచ్చేటువంటి సమస్య. ఎక్కువ హెవీ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కానీ, ఎక్కువ స్టాండింగ్ ఉండడం, హెవీ జర్నీ చేయడం వల్ల, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకు ఇంట్లో ఈ పనులు చేసేటప్పుడు వంగి ఊడ్చడం చూడడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపూస మధ్యలో పూసకు మధ్యలో ఉన్నటువంటి గుజ్జు లాంటి పదార్థము దాని మీద ఎక్కువ ఒత్తిడిలు పడ్డప్పుడు అది డిస్క్ అనేది అణిగిపోవడం జరుగుతుంది. దాన్నే డిస్క్ బల్జ్ లేకపోతే డిస్క్ ప్రొట్రూజన్, ఎక్కువ లాంగ్ జంప్ చేసినప్పుడు కానీ ఇలాంటి సమస్యలు అయినప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్కుల యొక్క బల్జింగ్ వల్ల ఈ నర్వ్ సప్లై అనేది ప్రెస్సింగ్ అయిపోతుంది. దానివల్ల ఎక్కడ పార్ట్ అయితే ఎక్కువ కామన్గా సయాటికా నర్వ్ లంబర్ డిస్క్ బల్జ్ అయితే ఏమవుతుందంటే ఒక సైడ్ ఒకటి లెగ్ లాగుతూ ఉంటుంది సార్, ఒకటి తోడ నుంచి కిందికి లాగుతూ ఉంటుంది అని చాలా బాధపడుతూ వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకు హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వగానే నెక్స్ట్ డే నుంచే మార్పు వచ్చి చాలామంది తగ్గిపోయిన కేసులు ఉన్నాయి. ఈ డిస్క్ బల్జులకు, డిస్క్ ప్రొట్రూజన్, డిస్క్ డీజనరేషన్కు చాలామంది బయట ఆపరేషన్ అనగానే భయపడి మా దగ్గర రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్యంలో అద్భుతంగా మాయమవుతున్నాయి. ఎన్నో కేసులు, సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా నా యూట్యూబ్ అకౌంట్లో పెట్టడం జరుగుతుంది. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అద్భుతంగా భయభ్రాంతులకు గురి అవుతారు బయట డాక్టర్ చెప్పిన తర్వాత ఆపరేషన్ అనగానే. అలాంటి వాళ్లకు హోమియోపతి వైద్యంలో అతి స్పీడ్గా, అంటే హోమియోపతి వైద్యం అంటేనే మెల్లగా అనేది ఏదైతే ప్రచారం ఉండేనో అది కాదనేది నిరూపిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళకు మార్పులు కనిపిస్తున్నాయి. అంతటి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. నిన్నటి రోజు ఒక పెద్ద ఆయనకు మెదడులో ట్యూమర్ ఉండే, ఆయనకు విపరీతమైనటువంటి అంటే లేస్తే గిడ్డినెస్ వచ్చి కింద పడిపోతున్నాడు, బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నది. అలాంటి పేషెంట్కు ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది బయట హాస్పిటల్. నా దగ్గరికి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రావడం జరిగింది. నేను మెడిసిన్ ఇచ్చిన ఓన్లీ నిన్నటికి 1 month అయింది. ఇచ్చిన తర్వాత నిన్న వచ్చి చెప్పబట్టే వాళ్ళ 2 కొడుకులు ఆయన వలసి వచ్చింది. అద్భుతం సార్, ఇచ్చిన నెక్స్ట్ డే 2వ రోజు నుంచే నాకు ఈ వట్టిగో తగ్గిపోయింది, సొరగడం పడిపోయింది, తగ్గిపోయింది, బ్యాలెన్స్గా నేను నడుస్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఉన్నదని చెప్పడం జరిగింది. ఇగో ఇలాంటి అద్భుతమైన కేసులు ఎన్నో ఉన్నాయి. నిన్న పబ్లిక్ రష్ ఎక్కువగా ఉండే కాబట్టి ఆయనది వీడియో తీసుకోలేకపోయినా నెక్స్ట్ 2nd monthలో వచ్చినప్పుడు ఆ వీడియో తీసుకుంటా. ఇలాంటి అద్భుతం బ్రెయిన్కి ఆపరేషన్ కంపల్సరీ అన్నటువంటి కేసు హోమియోపతి వైద్యంలో చిన్నగా సింపుల్గా వితిన్ 24 hours 2 days మార్పు వచ్చిందంటే మరి హోమియోపతి ఎంత స్పీడ్ అనేది ప్రజలకు తెలవాలి. హోమియోపతి అనేది ఒక పవర్, అది బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది ఇమ్మీడియట్గా దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ అల్లోపతిలో ఈ ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన దానికంటే కూడా అంతటి ఫాస్ట్ రిజల్ట్ హోమియోపతిలో ఉంది. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి పిల్స్లో మందు కాదు, అది పిల్స్లో కలిపేటువంటి ఏదైతే మైక్రో లెవెల్లో ఉండే డైల్యూషన్ ఉంటుందో అది టంగ్ మీద పడంగానే బాడీలోకి కరెంటు పాస్ అవుతుంది. అంతటి అద్భుతం మెడిసిన్ పవర్ హోమియోపతిలో ఉంది. మరి ఇలాంటి ఎక్కువ మోతాదు మందులు మింగకుండా ఇతర వైద్య విధానంలో ఉన్నటువంటి మాస్ మందులు మింగడం వల్ల అది ఓవర్ డోసులు, రోజు 3 పూటలు 4 పూటలు మింగడం వల్ల ఓవర్ డోస్ అయిపోయి ప్రజలకు బాడీలో ఇమ్యూనిటీ తగ్గడమే కాకుండా ఇతర ఆర్గాన్స్ మీద సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇలాంటి దుష్పరిణామాలు రావద్దని చెప్పి హ్యానిమన్ గారు 200 సంవత్సరాల కిందనే ఈ యొక్క హోమియోపతి వైద్య విధానం కట్టిపెట్టడం జరిగింది. ఇందులో మైక్రో స్థాయిలో హోమియోపతి మందు అంటే అది ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి వైద్య విధానాన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావాలి. ప్రజల్లోకి ఇలాంటి వైద్య విధానాన్ని పరిచయం చేసినట్టయితే ఎలాంటి నష్టం, ఆర్థిక నష్టం లేకుండా ప్రజలు ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా నష్టం జరగదని చెప్పి ఎంతో రోజు ప్రజల్లో వచ్చేటువంటి అభివృద్ధి, ప్రజల్లో వచ్చేటువంటి ఆ రిజల్ట్ చూస్తుంటే మాకే ఆనందం వ్యక్తం చేసి అసలు తినడము లంచ్ బ్రేక్ కూడా మర్చిపోతున్నాం అంటే అర్థం చేసుకోండి. ప్రజల్లో పాటు వచ్చేటువంటి ఆనందము ప్లస్ వాళ్ళకు ఆ సమస్యలంతా కూడా అతి స్పీడ్గా
శీఘ్రంగా తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత స్పీడ్ తగ్గిపోయింది సార్ మాకని. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మాత్రమే రిజల్ట్ బాగుంటుంది. బస్వానందం గారు కాల్ తీసుకుందాం. సంపత్ కుమార్ ముషీరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సంపత్ కుమార్ గారు, సంపత్ కుమార్ గారు. రైట్ డాక్టర్ గారు, వేరే కాల్ తీసుకుందాం. కాంతు గారు. హలో కాంతు గారు, డాక్టర్తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో క్లియర్ చేసుకోండి. సార్, మా ఫ్రెండ్ ఒక అతనికి ఈ మైండ్లో ఇది వచ్చేసింది సార్. ఆయన కోమా స్టేజ్లో ఉన్నాడు. ఓకే. అట్లాంటి దానిలోకి ఏమన్నా హోమియోపతిలో యూజ్ అవుతున్నాయి సార్ టాబ్లెట్స్? దాంతోపాటు ఈ కాలు చేయి కూడా పని చేయట్లేదు, దానికి కూడా ఏమైనా యూజ్ ఉంటాయి సార్ హోమియోపతిలో? అంటే ఇప్పుడు కోమాలో ఉందంటే కాజ్ ఏమది, అది డయాగ్నోస్ ఏమున్నది, ఏమన్నా ట్యూమర్ ఉందా లేకపోతే ఏమన్నా హెమరేజ్ ఉందా అని తెలవాలి కదా. దాని మీద నుంచి మనం డ్రగ్ ఇవ్వాల్సి వస్తుంది. మ్యాక్సిమం సక్సెస్ కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కోమా కేసు గతంలో నేను చెప్పడం జరిగింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పేషెంట్ కోమాలో ఉన్నాడు సార్, మా పేషెంట్ ఇక రేపో మాపో చనిపోతాడు అంటు డాక్టర్లు తీసుకుపోమంటున్నారు. ఎట్లా అంటే నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి మందు వేయమని చెప్పిన. వాళ్ళు వచ్చిర్రు, తీసుకుపోయి ఉస్మానియాలో ఉన్నప్పుడే వాళ్ళకు నేను చెప్పిన పద్ధతిలో డోసెస్ వేస్తే తెల్లారే వరకు కళ్ళు తెరిచిండు. రెండో రోజు మాట్లాడిండు. డాక్టర్లంతా, ఉస్మానియాలో ఉన్న డాక్టర్లంతా ఆశ్చర్యం, మరే ఎంత మిరాకిల్, మన మందులతోనే కన్ను తెరిచిండేమో, మేము అతను చనిపోతాడని చెప్పి అనుకున్నాం అని చెప్పి ఆశ్చర్యపోయారు సార్ అని వాళ్ళ బంధువులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కేసులు చాలా ఉన్నాయి. ఇందులో ట్రీట్మెంట్ ఉన్నదా, దీనికి ఉన్నదా, దానికి మందు ఉన్నదా అని చెప్పి అడిగే అవసరం లేదు. ఎందుకంటే హోమియోపతి వైద్యం అనేది ఒక పవర్. ఇది ఒక్కొక్క డిసీజ్ మీద మెడిసిన్ తయారు చేయలేదు. ఇప్పుడు ఇతర వైద్య విధానంలో ఎట్లుంటుంది, కోమా కంటే ఈ మందులు ఉంటాయి, లేకపోతే బ్రెయిన్ ఫీవర్కు ఈ మందు ఇట్లుంటుంది. కానీ హోమియోపతిలో అద్భుతమైన వేలాది మందులు ఉంటాయి. అందులోకించి పేషెంట్కి వచ్చిన వ్యాధి యొక్క లక్షణాలు, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని ఆధారం తీసుకొని వాళ్ళకి అందులో నుంచి డ్రగ్ సెలెక్షన్ చేయాలి. కాబట్టి దీనికి మందు ఉన్నదా లేదా అనేది అడిగే అవసరమే లేదు. అదే ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా ఉంది, కరోనాకు మందు లేదని చెప్పి అలోపతిలో రీసెర్చ్ షురూ చేశారు. కానీ ఆల్రెడీ హోమియోపతిలో ప్రివెంటివ్ ఉంది, ట్రీట్మెంట్ ఉన్నది. కాబట్టి ఈ విధంగా కరోనా వచ్చినప్పుడు కరోనా యొక్క లక్షణాలు ఏంటి, ఆ లక్షణాల ఆధారంగా సంబంధించినటువంటి మందు హోమియోపతిలో ఏ డ్రగ్ సూట్ అయింది, ఆర్సెనిక్ కాల్పు సూట్ అయింది, దానికి ఫస్ట్ గ్రేడ్లో దాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం వ్యాధి యొక్క లక్షణాలను ఆధారంగా ఇచ్చేటువంటి వైద్యమే హోమియోపతి. కాబట్టి దీనికి మందు ఉందా, దానికి ఉన్నదని చాలామంది క్వశ్చన్స్ చేస్తారు, చాలామంది ఫోన్లు చేస్తారు. ప్రతి సమస్యకి దీనికి ట్రీట్మెంట్ ఉందా అని. ప్రతి సమస్యకు హోమియోపతిలో ఎలాంటి వ్యాధి ఉన్నా డైరెక్ట్ డాక్టర్ని కలిసిన తర్వాతనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారు, బస్వానందం గారు. సంపత్ కుమార్ కాల్ చేస్తున్నారు. సంపత్ కుమార్ గారు, హలో అండి, మాట్లాడండి అమ్మా, డాక్టర్తో మాట్లాడండి. ఉమా గారు చెప్పండి. గారు సార్ అండి. నమస్తే అమ్మా. మా హస్బెండ్కి కొంచెం హ్యాండ్ షివరింగ్స్ బాగుంటుందండి. ఏది పట్టుకున్నా ఏది చేసినా రావట్లేదండి. అయితే చెట్ల అన్ని చేయించాము, చేయిస్తే అది అన్నారు. ఏమన్నదంట? హ్యాండ్ షివరింగ్. ఓకే, అది సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది, బ్రెయిన్ సంబంధించింది, న్యూరలాజికల్ ప్రాబ్లము. ఇలాంటి షివరింగ్ ఉన్న వాళ్ళకు చాలామందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత షివరింగ్ తగ్గిపోయింది. మీరు వెంటనే చిక్కడపల్లి క్లినిక్ వచ్చినట్టయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అది ఎంత రిజల్ట్ మీకు ఉండేటువంటి డ్యామేజ్ మీదకి వెళ్ళి అది టైం పడుతుంది. తొందరగా వచ్చిరనుకో తొందరగా రిజల్ట్ వస్తుంది. అది లోపల డ్యామేజ్ ఎక్కువ ఉన్నది, ఎక్కువ రోజులు అవుతుందంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ మొత్తానికి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది. మీరు వెంటనే రేపు మార్నింగ్ చిక్కడపల్లిలో వచ్చి కలవచ్చు. రైట్, మరో కాల్ తీసుకుందాం. శివశంకర్ గారు కాల్ చేస్తున్నారు. శివశంకర్ గారు. నమస్తే శివశంకర్ గారు. సార్, ఇది మన ఫ్రోజన్ షోల్డర్కి మన దగ్గర మంచి మందు ఉంటుంది సార్ హోమియోపతిలో. హోమియోపతిలో శివశంకర్ గారు, ఒకసారి మీ సమస్య మళ్ళీ చెప్పండి. ఫ్రోజన్ షోల్డర్ సార్, ఫ్రోజన్ షోల్డర్ సార్, ఫ్రోజన్ షోల్డర్. షోల్డర్ ఉంది. షూటింగ్ షోల్డర్కి మంచి ట్రీట్మెంట్, సర్వైకల్ స్పాండిలైటిస్, షూటింగ్ షోల్డర్కి మంచి ట్రీట్మెంట్ ఉన్నది. మీరు ఇమ్మీడియట్గా దానికి మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ యొక్క కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ పెడితే డ్రగ్ సెలెక్షన్ అవుతుంది. దానికి కొన్ని మందులు ఉంటాయి. మందులు అందులో నుంచి మీకు కాన్స్టిట్యూషన్కు కరెక్ట్ డ్రగ్ పడ్డప్పుడే విత్ ఇన్ అవర్స్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బస్వానందం గారు, మీరు అన్నట్లు అంటే అన్ని వ్యాధులకి మా దగ్గర మందు ఉంది అంటున్నారు. అలాగే సివియర్ లేదంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో వస్తే పేషెంట్లు
అప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ఇప్పుడు సీవర్ అంటున్నావు కదా, ఒక మంచి స్టోరీ చెప్తా. ఇప్పుడు మొన్ననే ఒక 20 days బ్యాక్ ఒక పేషెంట్కు ప్లాటిలెట్స్ కౌంట్ డౌన్ అయిపోయింది, 6,000 ఉన్నది. 6,000 ప్లాటిలెట్ డౌన్, నోటికి ఊమిస్తే రక్తం పడుతుంది, బాత్రూమ్ పోతే మోషన్ బ్లాక్ వస్తుంది. ఇది మెయిన్ డెంగ్యూ ఫీవర్ సంబంధించిన లక్షణాలు, మొత్తానికి వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు. ఈ సమస్యతో ఇమ్మీడియట్గా వాళ్ళ బంధువులు ఏం చేశారు, ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు హైదరాబాద్లో. పేరు ఎందుకు చెప్పొద్దని చెప్తలేను. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు పెద్ద డ్రామా ఆడారు. ఇది అడ్మిట్ చేసుకోవడానికి 50,000 తీసుకున్న తర్వాత మొత్తం ఆ టెస్ట్లు ఇచ్చిన బ్లడ్ టెస్ట్లను తీసుకొని ఇది కరోనానే ఉందేమో, కరోనా వార్డుకు పంపిస్తామో ఉండండి అని చెప్పి వెయిట్ చేసి 2 hours వెయిట్ చేశారు. పాపం ఆ పేషెంట్ చలికి భరించలేకపోయాడు. హాఫ్ అన్ అవరే 1 hour రిపోర్ట్ ఇవ్వరు, వీళ్ళు ఇళ్ళకి పంపారు, వాళ్ళకి పంపారు. ఒకవేళ కరోనా వస్తే 1,25,000 రూపాయలు పర్ డే అని చెప్పినట్టు. అంత భరించబెట్టేటట్టు లేరు వాళ్ళు. సరే అని చెప్పి 2 hours చూసిరు, అయినా వాళ్ళు రెస్పాన్స్ లేకపోతే వద్దు బాబు ఈ హాస్పిటల్ వద్దు, మాకు ఇంకో హాస్పిటల్ వాళ్ళ బ్రాంచ్కే ఇంకో హాస్పిటల్కు రిఫర్ చేయమంటే బాగా గొడవ చేస్తే సరే అని రిఫర్ చేసారు. అక్కడ పోతే కూడా అదే పరిస్థితి. ఆడ 1 hour 2 hours వెయిటింగ్లో పెట్టేసి కరోనా ఉందేమో మేము కరోనా వార్డుకి వేయాల్సి వస్తుంది అంటే వీళ్ళు భరించలేక, వీళ్ళకి మెడికల్ డాక్టర్స్ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఇక భరించలేక వీళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారని చెప్పి ఇమ్మీడియట్గా మాకు మేము డిశ్చార్జ్ చేసి మేము వెళ్ళిపోతామంటే పంపించరు. వాళ్ళకి అడ్మిట్ చేసి ఆ బెడ్ ఇవ్వరు. పెద్ద గొడవ జరిగితే లాస్ట్కు పేషెంట్ అనామతి ఎత్తుకొని కార్లో 3వ హాస్పిటల్కి పోయారు హైదరాబాద్లో. మళ్ళీ ఇంకో 3వ కార్పొరేట్ హాస్పిటల్. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వాళ్ళకి కరోనా సిమ్టమ్సే లేవు, కరోనా అని చెప్పి వీళ్ళు అందులో కరోనా వార్డులో పెట్టి వీళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారని చెప్పి ఫస్ట్ ముందుగా పోయిన హాస్పిటల్కి ఫోన్ చేసారు, మా దగ్గర డబ్బులు తీసుకుని 50,000 బ్లడ్ టెస్ట్లు అని చేసారు, మాకు కరోనా పాజిటివా నెగిటివ్ మాకు రిపోర్ట్ చెప్పండి, లేకుంటే మేము 3వ హాస్పిటల్లో మేము బ్లడ్ టెస్ట్ చేస్తామంటారు కరోనా గురించి అంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ మళ్ళీ పాజిటివ్ లేదు నెగిటివ్ అని చెప్తే వస్తారని చెప్పి వాళ్ళు అప్పుడు రిపోర్ట్ చెప్పారు నెగిటివ్ అని. అంటే ఈ విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఆ కరోనా పాజిటివ్ నెగిటివ్ పేషెంట్ తెలియనప్పుడు, ఫ్యామిలీకి తెలియనప్పుడు కరోనా వార్డులు వేసి రోజుకు 1,50,000 రూపాయలు పర్ డే తీసుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతుందనేది అర్థమైపోయింది. ఆ రాత్రి 1 గంట రాత్రి నాకు ఫోన్ చేశారు ఆ ఫ్యామిలీ, సార్ ఇట్లా ఉన్నది 3 హాస్పిటల్ తిరిగినాం, ఇది మాకేమో నోటికెళ్ళి బ్లడ్ పడుతుంది, మోషన్ పోతే బ్లాక్ అంటే అది ఎప్పుడు నా దగ్గర తీసుకురని చెప్పిన అదే రాత్రి వచ్చిర్రు. వారం రోజులు నా దగ్గర ఉంచుకొని ట్రీట్మెంట్ చేసిన. వారం రోజులలో పడడం, రక్తం పడడం తగ్గింది, మోషన్ బ్లాక్. ఇవాళ పొద్దున కాల్ వచ్చింది, ఇవాళకి 25 రోజులు అవుతుంది. ప్లాటిలెట్ కౌంట్ 95,000కి వచ్చింది, 6,000 నుంచి. ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్తో. ఇప్పుడు తింటుండు, మంచిగా హాయిగా హ్యాపీగా ఉన్నాడు. గత వారం 10 రోజుల నుంచి మంచిగా ఉన్నాడు, ఇవాళ ఫుల్ హెల్దీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఇక ఈ విధంగా ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్ ఇస్తే రోజుకు 1,20,000 రూపాయలు చొప్పున అయినా కానీ ఈ 25 రోజులలో 25 లక్షలు 30 లక్షలు ఇంత పెద్దగా వస్తున్న మామూలు ప్రజలు పెట్టలేరు. కాబట్టి ప్రజలరా ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో కరోనా అని చెప్పినప్పుడు మీరు బయటకు వెళ్ళి కూడా మళ్ళీ ఒక టెక్నీషియన్ తెప్పించుకొని టెస్ట్ చేసుకొని మీరు అనుభవించండి. కొంతమంది ఇవన్నీ కూడా ఇలాంటి డ్రామాలు నడుస్తున్నాయని చెప్పి నాకు ఈ కేసుతో అర్థమైంది. ఈ కేసు యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు ఎవరైనా వస్తే కూడా చూపిస్తాం. కరీమా గారు కాల్ చేస్తున్నారు. కరీమా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా. కరీమా గారు చెప్పమ్మా. కరీమా చెప్పండి. నేను గుంటూరు నుంచి నర్సాపేట దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. నాకు గర్భంలో స్కానింగ్ తీయించుకుంటే గడ్డ ఉందని చెప్పారు. ఓకే. గర్భసంచికి అది కొంచెం తేలిపోది అవుతా ఉండేది, కడుపులో నొప్పి వస్తూ ఉంది, పొత్తి కడుపులో. స్కానింగ్ అది తీస్తే మరి ఆపరేషన్ చేయాలా అన్నారు. నేనేమో క్యాన్సర్ పేషెంట్ ని, ఆల్రెడీ బ్రెస్ట్ కి వచ్చింది. బ్రెస్ట్ కి వస్తే అది ఆపరేషన్ అయింది, సర్జరీ అంతా అయిపోయింది, కీమోథెరపీ అన్ని అయిపోయినాయి. అదే ఆపరేషన్ చేయాలన్నారని చెప్పి ఇప్పుడు మీరు టీవీలో చెప్తుంటే చూసి ఫోన్ చేశానండి. అది గడ్డల గురించి ఆపరేషన్ చేయకుండా ఇస్తాం మందులు అన్నారు కదా. అవును, చాలా మందికి ఆపరేషన్ లేకుండా ఇప్పుడు ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేసుకుని మా దగ్గరికి వస్తున్నారు. ఇవాళ పొద్దున వచ్చిండు ఒక అతను, మౌత్ క్యాన్సర్, ఈ దవడకి ఇంత పెద్ద నీటి బుగ్గ, ఈ కళ్ళు మొత్తం బుగ్గలు ఉబ్బినాయి. ఆ వీడియో తీసుకుని నా దగ్గర పెట్టుకుని ఇవాళ ఫస్ట్ టైం విజిట్. విత్ ఇన్ 1 వీక్లో ఆ వాపులన్నీ పోతాయని నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
ఇలాంటి చాలా వాళ్ళు ఆల్రెడీ రేడియోథెరపీ చేసుకొని వచ్చారు. ఇలాంటి కేసులు అంతా కూడా ఈ రేడియోథెరపీ కీమోథెరపీ అనేది ఒక నరకం చూపిస్తుంది ప్రజలకు. నరకలోకం ఎక్కడుందో తెలియదు కానీ మనిషి బతికున్నాగానే ఈ ట్రీట్మెంట్ వల్ల కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ వల్ల భయభ్రాంతులకు గురి అవుతున్నారు, వాళ్ళకి హింస అవుతున్నది. ఇలాంటి హింసలు లేకుండా బాధ ఉన్నవానికి బాధ లేకుండా ట్రీట్మెంట్ చేయాలన్నదే ఆయనమణి గారి యొక్క లక్ష్యం. ఆల్రెడీ సఫరింగ్తో వస్తున్న వానికి మళ్ళీ సఫరింగ్ ట్రీట్మెంట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదని హోమియోపతి వైద్య విధానం కనిపెట్టిండు. చాలామంది పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు కూడా, ఈవెన్ డయాలసిస్ కూడా ఒక నరకమే, డయాలసిస్ చేయడం కూడా పెద్ద నరకమే. వాళ్ళు ఇప్పుడు కిడ్నీ కేసులు నా ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, వితిన్ 1 month 2 months లోపల ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నదో మీరు యూట్యూబ్లో మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ చూడండి. ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఈ డయాలసిస్ నరకమే, ఈ కీమోథెరపీ నరకమే, ఈ రేడియోథెరపీ నరకమే, ఈ మందులు వాడడం కూడా నరకమే. ఈ రోజు ఆ 3 పూటలు మించిత పెద్ద గొట్టం గోరీలు ఇలాంటి మాస్ మందులు మింగకుండా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. మీరు తినండి, అనుభవించండి. మనమే ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అద్భుత వైద్య విధానాన్ని ఇందులో అమృతమైనటువంటి వైద్యం ఉంది. దీన్ని తొక్కేసుకుంటూ వస్తున్నారు. దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందో మీకు చూపిస్తున్నా, తినవారు అనుభవిస్తున్నారు, మీరు అందరికీ తెలుసు. మనంతా కూడా ఈ కుట్రను బయలు తీసి మనమంతా కూడా ఇది హోమియోపతి వైద్య విధానం ప్రచారం చేసుకొని హోమియోను పైకి తీసుకురావడమే లక్ష్యం. బసవానందం గారు, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజు కాల్ చేస్తున్నారు. రాజు గారు. హలో రాజు గారు చెప్పండి. హలో, డాక్టర్ బ్రహ్మానందం గారా అండి? బసవానందం. సార్ నా పేరు రాజు సార్, హైదరాబాద్ నుంచి. ఓకే సార్, ఎలాంటి ఫుడ్ వాడాలి సార్? థైరాయిడ్కి ఎలాంటి ఫుడ్ వాడాలా? థైరాయిడ్కి ఏ మందు వాడాలంటే ఫోన్లో చెప్పరాదు నాయన. నీ బాడీ కాన్స్టిట్యూషను, నీ సిమ్టమ్స్, అలోపతి లాగా థైరాయిడ్ నారం వాడు అని చెప్పి ఫోన్లో చెప్పవచ్చు. అది కామన్ మందులు ఉంటాయి అందులో. హోమియోపతిలో ఇది థైరాయిడ్ మందు అనేది కామన్గా ఉండదు. మీరు వచ్చిన తర్వాత మీ యొక్క లక్షణాలు ఏంటి, థైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ ఏమున్నాయి, మౌత్ డ్రైనెస్ ఉందా, స్కిన్ డ్రైనెస్ ఉందా, ఇంకేమన్నా ఆయాసం వస్తుందా, ఇవన్నీ సిమ్టమ్ తీసుకొని మీకు సూటబుల్ డ్రగ్ ఏమో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే అది వాడాలి. గుడ్డిగా ఫోన్ చేసుకొని లేకపోతే ఎక్కడో చేసుకొని మాకు ఈ మందు థైరాయిడ్కి మంది, క్యాన్సర్కి మంది, దగ్గుకు మంది ఏమంటే అలోపతి వైద్య విధానంలో మందులు చెప్పొచ్చు, మింగొచ్చు. అవి కామన్గా ఉంటాయి. ఇందులో అట్లా కామన్ డిసీజ్ మీద మందులు ఉండవు. వ్యాధి యొక్క లక్షణాల ఆధారంగా మందు ఇవ్వాలి. కాబట్టి మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. బసవానందం గారు, మనం చాలా వీక్స్ నుంచి బ్రెయిన్ ట్యూమర్స్ కోసం మాట్లాడుకున్నాం. మీ క్లినిక్లో చాలా సక్సెస్ స్టోరీస్ కూడా చూసాం. అసలు ఈ ట్యూమర్స్ అనేవి ఎందుకు వస్తాయి? చాలా మందికి బాడీ కూడా ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. ఇవి అసలు డేంజరస్సా? వీటికి ఎలాంటి ట్రీట్మెంట్? అయితే బాడీ మొత్తం వచ్చేటువంటి ట్యూమర్స్ అవి లైపోమస్ అంటారు. వాటిని అది డేంజర్ కాదు, అది ఫ్యాట్ ట్యూమర్స్ అంటారు. చాలామంది మా దగ్గర కూడా వస్తారు, చర్మం కింద రేణి గింజల్లాగా కనిపిస్తున్నాయి సార్, ఇదంతా మనం భయంతో వస్తుంది. ఏం భయపడవద్దు అని చెప్తాను నేను. అవి మామూలుగా ఫ్యాట్ ట్యూమర్స్, వాటి నుంచి నష్టం లేదు. ట్యూమర్స్ అనేవి 2 రకాలు, బినైన్ అండ్ కార్సినోమా. బినైన్ అంటే ప్రమాదం లేనటువంటి వాటిని బినైన్ ట్యూమర్స్ అంటారు. కార్సినోమా అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి మ్యాలిగ్నెంట్ అంటారు వాటిని. అవి క్యాన్సర్, అవి ప్రమాదకరమైనటువంటి. ఆ ప్రమాదం దాంట్లో మళ్ళీ ఆ ఉండే స్థలం బట్టి, వాటి యొక్క జాగా బట్టి వాటికి పేర్లు అలాగుంటాయి. సార్కోమా, మ్యాలిగ్నెన్సీ అని చెప్పి వాటి పేర్లు అలాగ ఉంటాయి. ఒక్కొక్క స్థలం బట్టి బోన్ క్యాన్సర్ అని చెప్పి వీటికి ఉంటాయి. కాబట్టి బినైన్ అండ్ కార్సినోమా అనే ఈ 2 రకాల ట్యూమర్స్లో ఈ బాడీలో పైకి రొమ్ములలో కనిపించేటువంటి మూవబుల్ ఉండేటువంటి ట్యూమర్స్ను అవి బినైన్ ట్యూమర్సే. అవి నష్టం లేదు, అవి బాధ పెట్టాయి, ఎలాంటి ప్రమాదం లేదు. చర్మం కింద ఉండేటువంటి చిన్న ట్యూమర్స్ను అవి కూడా లైపోమా అంటారు, ఫ్యాట్ ట్యూమర్స్. వాటి వల్ల కూడా నష్టం ఉండదు. కాబట్టి ఇవి ప్రజల్లో అవగాహన రావాలి. ట్యూమర్స్ అనగానే అయ్యో ఇదేమో పెరుగుతుందని భయపడతారు. ఈవెన్ స్కిన్ కింద డర్మైడ్ సిస్ట్ వచ్చినా భయపడతారు, ఇదేమో ఉన్నా సార్ అని చెప్పి. అంబులేకలు చిన్నగా బొడిపోయేలాగా అంబులేకల్లో వస్తే ఇదేమో ట్యూమర్ అవుతుందని చెప్పి నిద్రపోకుండా భయపడతారు. ఇలాంటి మెడికల్ నాలెడ్జ్ ప్రజల్లో మెడికల్గా అవగాహన లేకనే ఈ యొక్క భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రజల్లో ఈ అవేర్నెస్ కోసమే మన ఈ ప్రోగ్రాం. ఎలాంటి సమస్య వచ్చినా ప్రజల్లో భయపడొద్దు. మంచి డాక్టర్ల దగ్గర, మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుందనేది ఇది ప్రజల్లో బాగా అవేర్నెస్ రావాలన్నది మా లక్ష్యం. రైట్, మరో కాల్ తీసుకుందాం. బసవానందం గారు, రమణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రమణారెడ్డి గారు. నమస్తే అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడాలా? మాట్లాడండి సార్. నమస్తే, చెప్పండి. సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నా. మా మిసెస్ కో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. ఓకే.
అదే వెన్నుముక ఏదో డిస్క్ ప్రాబ్లం ఉన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. రైట్ సైడ్ కూడా కాళ్ళు వచ్చి బాగా నొప్పి వస్తుంది, నడవలేకుండా కూర్చుండేస్తా ఉంది. ఓకే. అది ఆపరేషన్ లేకుండా ఏమైనా వస్తే జరుగుతుందా? మీకు ఆపరేషన్, మీరు అడిగిన ప్రశ్నకు చాలామంది ఈ యొక్క హెచ్ఎంటీ శ్రోతలు వింటున్నారు. ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. మీరు నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ రాగానే తొందరపడి ఆపరేషన్ అనగానే ఆపరేషన్ పోకూర్రి. డిస్క్ ప్రాబ్లంకు కానీ ఇంకా ఎన్నో రకాల కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి. నడుము నొప్పికి ఏ కారణం అనేది కరెక్ట్ డయాగ్నోస్ చేసి హోమియోపతి వైద్య విధానంలో ఎక్కువగా ఈ 40 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీల లోపల ఎక్కువగా హౌస్ వైఫ్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే హెవీ వర్క్, హెవీ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కానీ, హెవీ జర్నీ చేసే వాళ్ళకు ఈ నడుము నొప్పులు వస్తుంటాయి. వాటి యొక్క మన యొక్క వెన్నుపూస యొక్క డిస్క్ల యొక్క కంప్రెషన్ వల్ల వచ్చేటువంటి సమస్య. వాటికి హోమియోపతిలో మంచి ఎలాసిటీ పెరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్ వచ్చేటువంటి మందులు హోమియోపతి వైద్య విధానంలో ఉన్నది. తొందరపడి ఆపరేషన్లకు కానీ తొందరపడి ఏది స్టెప్ తీసుకోవద్దు. చాలామంది ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇవ్వకుండా ఎంతోమంది బాధపడుకుంటూ వచ్చిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ మనకు యూట్యూబ్లో నా యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది. వాటిని అబ్జర్వ్ చేయండి. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ అది అబ్జర్వ్ చేయండి. డాక్టర్.బసవానందం అని చెప్పి ఉంటుంది. వాటిలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అన్నీ కూడా విషయాలు తెలుస్తాయి. బసవానంద గారు, చాలా ఇవన్నీ రెగ్యులర్గా వినే సమస్యలు. అసలు ఈ మెడిసిన్ మానేస్తుంటే మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవుతుంది అంటూ చాలా మంది చెబుతూ ఉంటారు. మనకి హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. హోమియోపతినే పర్మనెంట్. అందుకే హనుమాన్ గారు అలోపతి వదిలిపెట్టి అలోపతి సిద్ధాంతాలన్నీ కూడా కరెక్ట్ కావు, అది సపరేషన్ ట్రీట్మెంట్, అది కరెక్ట్ వైద్యం కాదు, సపరేషన్ ట్రీట్మెంట్ అని చెప్పి హోమియోపతి వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. హోమియోపతి అంటే కాజ్ ఆఫ్ ది డిసీజ్ మీద ఉంటుంది. ఇది అసలు మూలం ఏంది, దాని బ్యాక్గ్రౌండ్ సిమ్టమ్స్ బట్టి వాటి యొక్క మూలాన్ని తొలగించేటువంటి ట్రీట్మెంటే హోమియోపతి. కాబట్టి ఇది శాశ్వతం. అలోపతి ఏంది, ఇప్పుడు సోరియాసిస్ ఉన్నది. ఎంతమందికి నాకు రోజు 100 మంది పేషెంట్లు సోరియాసిస్తో వస్తారు. మీద ఆయింట్మెంట్లు పెట్టి మీదికి స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్లు 100,000 రూపాయల ఆయింట్మెంట్లు పెట్టినా తక్కువ కాకుండా సప్రెస్ అయిపోతుంది. అది ఆపంగానే మళ్ళీ వస్తుంది సార్ అని చెప్తారు. ఇప్పుడు నా దగ్గర తగ్గిన వాళ్ళు ఎవరికి కూడా మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి ఎవరు రావడం లేదు. అంటే కారణం ఇది శాశ్వతం. మరి నేను ఎలాంటి ఎక్స్టర్నల్గా అప్లికేషన్ ఇవ్వడం లేదు, మీద పూతలు ఇవ్వడం లేదు. ఇంటర్నల్గా తీపి గుళికలు వేస్తేనే హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వతంగా తగ్గిపోతున్నాయి అంటే ప్రజలు బాగా గుర్తించాలి. ఇంత చిన్న మోతాదు మెడిసిన్ నాలుక మీద కరిగిపోతుంది, లోపలికి కూడా పోతలేదు. మరి అంతటి పవర్ అయినటువంటి మందు హోమియోపతిలో ఈ యొక్క వ్యాధులు శాశ్వతంగా తగ్గిపోయే అవకాశం ఉంది. మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేదు. బసవానందం గారు, ఈ సయాటికా సమస్యకి ఆపరేషన్ లేకుండా హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? సయాటికా అనేది ఒక నర్వ్ ప్రెషర్ వల్ల వచ్చేది, డిస్క్ ప్రాబ్లం వల్ల. ఆ డిస్క్ యొక్క ప్రెషర్ వల్ల ఈ సయాటికా నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాని నుంచి ఒకటే సైడ్ లాగడము, గుంజడము లాంటిది ఉంటుంది. చాలామంది సయాటికా పెయిన్తో నడవలేకపోతున్నాం సార్, 5 నిమిషాలు నిలబడలేకపోతున్నాం మేము అన్న వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచే మార్పు. ఎంతోమంది పెయిన్ కిల్లర్లు మింగినా కానీ తక్కువ కానటువంటి సమస్య మెడిసిన్ డోస్ పడగానే తగ్గిందంటే ఇది ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుంది హోమియోపతిలో. ఇలాంటి వైద్య విధానంలో మనకు ఆర్థికంగా నష్టం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిపోతుంది. ఎన్నో సక్సెస్ కేసులు కూడా సయాటికా సంబంధించినటువంటి అన్నీ కూడా నేను యూట్యూబ్ నా ఛానల్లో పెట్టడం జరిగింది. అవన్నీ అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా ఏపీ ప్రజలు కూడా చాలామంది మన విజయవాడ చూశారు కదా, హెవీ రష్ పొద్దున 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంటే రాత్రి 12 అవర్స్ ఈవెన్ లంచ్ బ్రేక్ లేకుండా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారంటే మరి ప్రజల్లో ఎంత అవేర్నెస్ వస్తుంది. ముఖ్యంగా ఏపీ ప్రజల్లో విజయవాడ బ్రాంచ్లో హెవీ రష్. అదేవిధంగా రాజమండ్రి ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి, ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ప్రజలంతా కూడా గమనించాలి. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి వస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం, ఇప్పుడు అంటే ఈ జనవరిలో 21వ తారీఖు విశాఖపట్నం వస్తున్నా, మీరు అక్కడ అందరూ కూడా అక్కడ విజిట్ చేయొచ్చు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి అంటే ఇప్పుడు ఈ నెల జనవరిలో 28వ తారీఖు వస్తున్నా, మీరు అక్కడ 28వ తారీఖు అక్కడ మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, తెలిసిన విషయమే. కాబట్టి ముఖ్యంగా ఏపీ ప్రజల్లో వచ్చేటువంటి మంచి చైతన్యము ఇక్కడ తెలంగాణ ప్రజల లోపల కూడా మాకు కరీంనగర్, నల్గొండ, ఖమ్మంలో కూడా బ్రాంచ్లు పెట్టమని, కడప వాళ్ళు కడపలో బ్రాంచ్ పెట్టమని డిమాండ్ చేయడం జరుగుతుంది. త్వరలో ప్రజల లోపలికి అందరికీ హోమియోపతిని అందుబాటులో తీసుకురావాలి. ప్రజల్లో నేను అందుబాటులో ఉండి వాళ్ళ లోపల హోమియోపతి స్లో కాదు స్పీడ్ మంది అనేది నిరూపించడానికే మీకు ఈ యొక్క క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న బెంగళూరు కూడా విజిట్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. బెంగళూరు ప్రజల లోపల కర్ణాటక ప్రజలు కూడా
ఈ యొక్క మన ప్రోగ్రాం చూసి బెంగళూరు విజిట్లో చాలామంది పాల్గొనడం జరుగుతుంది. బెంగళూరు ప్రతి నెల 2వ సోమవారం, ప్రతి నెల మీరు డేట్ జ్ఞాపకం పెట్టుకోవద్దు, ప్రతి నెల 2వ సోమవారం నేను బెంగళూరులో విజిట్ ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు నల్గొండ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్కారం, డాక్టర్తో మాట్లాడండి. సార్తో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు వెంకటేశ్వర్ సార్. నమస్తే, మా చెప్పండి. మిస్సెస్ కు వెంట్రుకలు మొత్తం రాలిపోతున్నాయి సార్. జర వెంట్రుకలు రాలిపోతున్నాయా? ఓకే. హోమియోపతిలో అవును. వెంట్రుకల సమస్య రోజు ఒక 10-20 మంది వస్తారు. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉందమ్మా. మెడిసిన్ వాడంగానే వెంట్రుకల పాలు తగ్గిపోతుంది. వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, ఎన్నో కారణాల వల్ల వెంట్రుకలు పాలు అవుతాయి. అది వచ్చిన తర్వాత మన మెడిసిన్ ఇచ్చిన తర్వాత తగ్గిపోతుంది. మీరు వెంటనే చిక్కడపల్లి హోమియో క్లినిక్, మన క్లినిక్ను విజిట్ చేయండి. బసవనమ్మ గారు, ఈ న్యూమోనియా వ్యాధికి హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? న్యూమోనియా అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం ఈ తెలంగాణ జిల్లాలో చూస్తుంటే పిల్లల్లో ఎగపోత వస్తుంది బాగా. మొన్న ఒక కేసు వచ్చింది, చిన్న పిల్లగాడు 4 years ఎగపోస్తున్న కొద్ది అంత సీవియర్గా ఉన్నప్పుడు అలోపతికి వెళ్తారు ఎవరైనా. వాళ్ళకి ఎంత మన మీద విశ్వాసం చూడండి. బాబు ఎగపోస్తుంటాడు, ఈ గుంతలు, ఈ రిబ్స్ ఉంటాయి కదా, రిబ్స్లో గుంత పడుతుంటుంది. అది మెయిన్ న్యూమోనియాను డయాగ్నోజ్ చేయడానికి. న్యూమోనియా సిమ్టమ్స్, వీజింగ్ వస్తున్నది బాగా. ఆ స్టేజ్లో నా దగ్గరికి తీసుకొచ్చింది, సార్ ఐసా దేకో అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ అంతా మన పేషెంట్లే. కాబట్టి అలాంటి కాన్ఫిడెన్స్ ప్రజల్లో పాటు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, డెంగ్యూ ఫీవరు అంత పెద్ద సీరియస్ కేసు అయినా నా మీద డిపెండ్ అయ్యారు. 6,000 ప్లాట్లెట్స్ ఉన్నా నా దగ్గర డిపెండ్ అయ్యారు, నా ట్రీట్మెంట్ తీసుకున్నారు, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసినాం. అదేవిధంగా బాబుకు కూడా మెడిసిన్ ఇచ్చిన తర్వాత, న్యూమోనియా మందు ఇచ్చిన తర్వాత 4 hours తర్వాత నాకు చెప్పమా, ఎవ్రీ 1 hour డోస్. 4 hours వచ్చే వరకు వీజింగ్ తగ్గింది, ఎగపోతాం. 4 days మళ్ళీ విజిట్ చేసిండు. 4 days వచ్చిన తర్వాత పిల్లగాని లోపల ఎలాంటి దమ్ము లేదు, దగ్గు లేదు. మరి అదే అలోపతి సైడ్ పోతే దాన్ని ఇన్హేలర్ కొట్టడము, లేకపోతే నెబులైజర్ పెట్టడము, ట్యాబ్లెట్స్ పీల్చడం, ఇవన్నీ టెంపరీ రిలీఫే. దమ్ పంపు కొట్టినా అప్పుడు పూర్తికే. ఇన్హేలర్ కొట్టడం అంటే ఏంటి, లైఫ్ లాంగ్ కొట్టడం. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, చాలామంది ఈ రెస్పిరేటరీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఈ నెబులైజర్స్ కానీ ఇప్పుడు ఈ ఇన్హేలర్స్ కొట్టుకుంటూ వస్తున్నారు. ఒక ట్యాబ్లెట్ వేసుకొని పీలుస్తాం సార్ అంటున్నారు. అది ఎప్పటిదాకా పీలుస్తావు? జీవితాంతం పీల్చడమే. అది సపరేషన్ ట్రీట్మెంట్. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మందు పడ్డదంటే నెక్స్ట్ డే 24 hours మార్పు. 1 month 2 months మ్యాక్సిమం 3 monthsలో సక్సెస్ఫుల్ కేసులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా ప్రజలకు ఈ అవగాహన లేక, ఈ హోమియోపతి వైద్య విధానం మీద ప్రచారం లేక, ఇంతవరకు చెప్పేటోళ్ళు కూడా లేక, హోమియోపతి వైద్య విధానం చెప్పి ఆ రిజల్ట్ చూపించే లేకపోవడం వల్లే ప్రజల్లో రాంగ్ రూట్లో పోయారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ రిజల్ట్ చూపిస్తున్నా, మీరు చూడండి, అనుభవించండి, ప్రచారం చేసుకుందాం. హోమియోపతిని వితిన్ 5 yearsలో పెద్ద ఉద్యమం తీసుకురావాలన్నదే నా లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ బసవనందన్ గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.